సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు మునీర్ అనారోగ్యంతో చనిపోయిన పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రముఖులు వచ్చి మునీర్ అహ్మద్కు నివాళులు అర్పించిన పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా పెద్దపల్లి ఎంపీ వంశీ గారు ఇప్పుడే మునీర్ గారికి నివాళులు అర్పించిన పరిస్థితి. ఒకసారి వంశీ గారిని మాట్లాడిద్దాం అన్న. ఏంటి యాక్చువల్లీ నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మునీర్ గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు వినోద్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు వారు చాలా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండే, ఫ్యామిలీ చాలా క్లోజ్ ఉంటుండే మా ఫ్యామిలీ తోటి. రైట్ ఫ్రమ్ కాకా టైం నుంచి కాకా గారితో చాలా లైక్ చేస్తుండే. తర్వాత వినోద్ గారు, నేను అప్పుడు ఆయన కలుస్తుండే, అంతే పొలిటికల్ విషయాలు అప్పుడు తక్కువ. కానీ మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా వారితో చాలా దగ్గరగా పనిచేసినాను. చాలా రోజులు వచ్చి నేను ఇక్కడ వారితో టైం స్పెండ్ చేసి, వారు చాలా అమూల్యమైన పాయింట్స్, ప్రత్యేకంగా సింగరేణి పాయింట్ ఆఫ్ వ్యూ, సింగరేణి కార్మికులకు వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, వాళ్ళకు వర్క్స్ మీద కానివ్వండి, చాలా వరకు వాళ్ళు నాకు అడ్వైజ్ ఇస్తుండేవారు. వారిని ప్రేమగా మునీర్ భాయ్ అని చెప్పి మేము ఇంట్లో కూడా మునీర్ భాయ్ ఎట్లున్నాడు, మునీర్ భాయ్ అని చెప్పి మాట్లాడుకుంటుండే. ఈరోజు వారు లేరంటే నాకు యాక్చువల్లీ చాలా బాధగా ఉన్నది, అసలు షాక్గా కూడా ఉన్నది. ఎందుకంటే వారు అనారోగ్యంగా ఉన్నారని చెప్పి గత 2-3 నెలల నుంచి తెలుసు, కానీ ఇంత సీరియస్ అని తెలియలేదు అప్పుడు. వారి నోటు అసలు ఎవ్వరు తీరని, ఎందుకంటే వారు రెవల్యూషనరీ రైటర్ కూడా. ఆయన రాసే ప్రతిదీ చాలా రీసెర్చ్ చేసి ఒక పంచ్, అదే ఏదైనా ఇష్యూ మీద రాస్తున్నారంటే ఎవ్వరికి తెలియనిది ఆ అనాలిసిస్ చేసి రాసేవారు. సో అట్లాంటి వ్యక్తిని మనం చాలా మిస్ అవుతామని చెప్పి సందర్భంగా తెలుస్తుంది. ఇది పరిస్థితి. అయితే మనతో పాటు కోదండరామ్ సార్ కూడా ఉన్నాడు. ఒకసారి సార్తో కూడా మాట్లాడిద్దాం. ఆ మునీర్ గారు కోదండరామ్ ఇద్దరు కలిసి చాలా కాలం ఉద్యమంలో పనిచేసిండ్రు. ఆ సార్తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్కు మనకు చాలా కాలంగా బంధం కూడా ఉంది. సార్ ఎట్లా చూడొచ్చు, చాలా ఉద్యమాల్లో మీతో మునీర్ గారు పెద్ద విషాదం కదా. ఒక సన్నిహితమైన మిత్రుడు, ఒక 40-50 ఏళ్ళ పరిచయం, 90ల నుంచి అనుకుంటా. సాజాక్ సమ్మె జరిగినప్పటి నుంచి బాగా గుర్తు నాకు. అంతకుముందు పరిచయాలు లీలగా గుర్తు, కానీ ఆ పరిచయాలప్పటి నుంచి ఆయనతో కలిసి ఉన్నాము. ఏ ప్రధాన ఘటన జరిగినప్పుడు ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీకి వచ్చినా ఆయన జర్నలిస్ట్గా దానికి సహకారం అందించేవాడు. అన్నిటికంటే మించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సకల జనుల సమ్మె కొనసాగాలని నిర్ణయించినప్పుడు సింగరేణి కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని అన్ని యూనియన్లతో మాట్లాడి ఒక జేఏసీని ఏర్పాటు చేసినాం, సింగరేణి జాక్ని. ఆ జాక్కి కన్వీనర్గా అప్పుడు మునీర్ గారే ఉన్నారు. వారు ఉండటం వల్ల ఆ సమ్మె కూడా విజయవంతంగా సాగింది. ఈ ప్రాంతంలో ఏ సమస్య తలెత్తినా దానికి సంబంధించి వివరాలు కావాలంటే మునీర్ని అడిగితే చెప్పేవాడు. ఆ రకంగా కోల్ బెల్ట్ అంటేనే మునీరు, మునీర్ అంటేనే కోల్ బెల్ట్ అన్నట్టుగా ఆయనకు ఆ సంబంధాలు పెనవేసుకొని పోయినాయి. అట్లాంటి మనిషి పోవటము మొత్తానికి ఒక రకంగా మంచిర్యాలకి రావటం అంటేనే మునీర్ను కలవటం. ఆయన లేని మంచిర్యాల ఊహించటం కూడా చాలా కష్టం. చాలా పెద్ద లోటు ఇది, చాలా పెద్ద నష్టం ఇది తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాలకు. మొన్న కూడా ఎన్నికలప్పుడు అందరికీ చాలా అండగా నిలిచి ఒక ప్రజాస్వామ్యం గెలవాలి అనే ఆలోచనతో చాలా సహకారం అందించాడు. అట్లాంటి వ్యక్తి పోవటము, ఒక పరిచయస్తుడు పోవటం, అందున చాలా సాన్నిధ్యం కలిగిన వ్యక్తి పోవటం చాలా బాధాకరం. ఈ లోటు అయితే పూడ్చలేనిది. ఒక విషయం చెప్పండి సార్, మునీరు తెలంగాణ ఉద్యమంలో సకలంగా సమ్మెలో కన్వీనర్గా ఉన్నాడు, కీలక పాత్ర. కానీ మునీర్కి అన్యాయం జరిగింది, పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా సంపూర్ణంగా మీరు ఆలోచిస్తే ఒక న్యాయం జరగలే. ఆయన కూడా పెద్ద ఊరికి వచ్చి నాకు ఇది ఇవ్వండి అని వెంటబడింది లేదు, వెంపర్లాడింది లేదు. కానీ ఒక భాగస్వామ్యం ఎవరైనా కోరుకుంటారు, దాంట్లో తప్పు లేదు. విధాన నిర్ణయంలో ఒక భాగస్వామ్యం దొరికితే కొంతైనా మనం తోడ్పాటు అందించవచ్చు, కొంతైనా మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు, కోల్ బెల్ట్ ప్రాంతానికి న్యాయం చేయొచ్చు అనేది ఆయనకున్న తాపత్రయం. ఆ తాపత్రయం మేరకు ఏదైనా భాగస్వామ్యం కోరుకున్నాడు, కానీ ఆ భాగస్వామ్యం కూడా దొరకకుండానే ఆయన మన మధ్య లేకుండా పోవటం అయితే అది
ఒక విషాదమే, ఇంకా దానికి రెండో మాట కూడా చెప్పటానికి లేదు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి, ఇది విషాదమే. అసలు మునీర్ లేని మంచిర్యాలను మేము ఊహించుకోలేమని ఇటు కోదండరామ్ సార్ చెబుతున్న పరిస్థితి. మనతో పాటు అంతడుపుల నాగరాజన్ ఉన్నాడు. నాగరాజన్ అయితే చాలా ఉద్యమాల్లో, అదేవిధంగా కళాకారులతో ఎందరితో సాన్నిధ్యంగా ఉండేది. మునీర్ అన్న అంటేనే నేనున్నా అని చెప్పే వ్యక్తి. మనతో పాటు నాగరాజన్ ఉన్నాడు. మాట అన్న ఎట్లా చూడొచ్చు? చాలా విషాదం అన్న. మునీర్ అన్న అంటే మా అందరికి ఒక భరోసా. మాకు వ్యక్తిగతంగా మాకున్న భరోసే కాదు, ఈ సింగరేణి పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా జరిగిన అనేక ఉద్యమాలు, అది కుల ఉద్యమాలు కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమానికైనా ప్రత్యక్షంగా ఒక జర్నలిస్ట్గా ప్రత్యక్షంగా ఉండేది, పరోక్షంగా కూడా వాళ్ళందరికీ కూడా మద్దతునిచ్చేది. రాజకీయ ఔన్నత్యానికి కూడా ఒక చక్కటి గైడ్ లైన్స్ ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపించినటువంటి చరిత్ర మునీర్ అనేది. ఒకప్పుడు మేము కొన్ని సందర్భాలలో ఏంది మీ మందమారి అని అంటే మునీర్ను బేస్ చేసే మందమారి గురించి చరిత్ర చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకంగా నాకు ఒక తెలంగాణ ధూమ్ధాంలో నేను భాగస్వామ్యం అవ్వడానికి, అనేక ఉద్యమాల వైపు నేను ప్రయాణం చేయడానికి నేను చాలా చిన్నప్పుడు మునీర్ అన్న ఏలు పట్టుకుని నడిచాను. ఆయనే నాకు మార్గదర్శకులు కూడా. నిజానికి ఆయన ఉంటే ఎక్కడున్నా కూడా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు, ఒక ఉద్యమంలో భాగస్వామ్యం అయిదాం అనుకున్నప్పుడు తనను సంప్రదించి అది దాంట్లో మేము పోవచ్చా పోకూడదని తనను ఖచ్చితంగా అడిగే, ఇప్పటి వరకు కూడా అడుగుతున్న వాళ్ళమే. ఆయన హాస్పిటలైజ్ ఉన్నప్పుడు కూడా ఈ మధ్య జరిగినటువంటి ఒక 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమంలో అన్న మరి ఇది మేము మా కులానికి సంబంధించి మేము పోవచ్చా లేదంటే కూడా తప్పకుండా పోమని గైడ్ చేసినటువంటి వ్యక్తి. అంటే ఆయనతో మాకు ఉన్నటువంటి అనుబంధం, మా నాన్న కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మేమంతా కూడా మునీర్ బస్తీలోనే పుట్టి పెరిగిన వాళ్ళము. మా బస్తీని మునీర్ బస్తీ అని చెప్పుకున్న సందర్భాలు ఉండే. ఆయన లేని లోటు చాలా, అంటే చెప్పడానికి కూడా కష్టమే. ఖచ్చితంగా ఆయన ఆశయాలను, ఆయన ఆలోచన విధానాన్ని కొన్ని సందర్భాలలో మాతో పంచుకున్నది ఉన్నాయి. మాకు ఏదో ఒక రోజు మంచి రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం మేము కృషి చేస్తాం. ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది పరిస్థితి. అయితే మునీర్ అహ్మద్ గురించి ఎంత చెప్పినా తక్కువ. 39 రోజుల సకల జనుల సమ్మెలో మునీర్ అహ్మద్ చాలా కీలక పాత్ర. దీంతోపాటు జర్నలిస్టులకు ఏ సమస్యలు వచ్చినా మునీర్ అహ్మద్ స్పందించేవాడు, చెప్పేవాడు. విషయాలు ఏదైనా ఉంటే స్పష్టంగా, ఏదైనా లోతైన సమాచారం ఉంటే మునీర్ అహ్మద్ వెంటనే వాస్తవికాలు చెప్పే ప్రయత్నం చేసేది. ఏదైనా ఫీల్డ్లో ఉన్న జర్నలిస్టుకు ఏదైనా సమస్య వచ్చింది, ఇతరులు దాడి చేసిరన్నా వెంటనే స్పందించే వ్యక్తి మునీర్ అహ్మద్. అయితే మునీర్ అహ్మద్ లేని మంచిర్యాలను మేము తలుచుకోలేమని కోదండరామ్తో పాటు ప్రముఖులందరూ చెప్పిన పరిస్థితి. ఇప్పటికే అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్ ప్రగాఢ సానుభూతి తెలిపిన పరిస్థితి. గతంలో TUWJ H143 ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా దీనిపై స్పందించి వారి కుటుంబానికి మేము అండగా ఉంటాం, ఏ క్షణం ఏదున్నా మునీర్ అహ్మద్కి సంబంధించిన అంశంలో వారి కుటుంబంతో తోడుంటాం, ఆ కష్టాలను మేము పంచుకుంటామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి. మునీర్ ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తామని జిల్లా జర్నలిస్టులందరూ కూడా నివాళులు అర్పించిన పరిస్థితి కనబడుతుంది. సుమంతో, రవినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.